హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ప్రాబబిలిటీ చాప్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. అందులో కొన్ని డెఫినేషన్స్ చూద్దాం ఈ రోజున. ప్రాబబిలిటీ అంటే ఛాన్స్ అంటే అవకాశం. ఓకే, సో ప్రాబబిలిటీ అంటే ఛాన్స్ అని అర్థం. మీరు ఆల్రెడీ 10th క్లాస్లో కొంత నేర్చుకుని ఉన్నారు. సో ఇప్పుడు సెకండ్ ఇంటర్లో 2A టెక్స్ట్ బుక్లో ఈ చాప్టర్ ఉంది. సో దీనిలో ఫస్ట్ దేని గురించి తెలుసుకోవాలంటే అసలు ప్రాబబిలిటీ అంటే ఏంటి అంటే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అంటే దట్ మీన్స్ ఫర్ సపోజ్ కాయిన్ విసిరే ప్రయోగంలో టోటల్ ఛాన్సెస్ ఎన్ని ఉంటాయి? హెడ్ పడచ్చు, టెయిల్ పడచ్చు. ఒక కాయిన్ విసిరినప్పుడు అందులో టోటల్ ఎన్ని ఉంటాయి? హెచ్ కామా టీ. అంటే ఈ రెండిట్లో ఏదైనా పడచ్చు. అది టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అంటే హెచ్ కామా టీ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 2. అలాగే కేవలం హెడ్ పడే ప్రాబబిలిటీ ఎంత అని అడిగాను అనుకో నేను. సో దీన్ని ఒక ఈవెంట్ అంటారు. నెక్స్ట్ మనం చెప్పుకుంటాం. ఇది క్యాపిటల్ ఈ అంటే ఈవెంట్ అంటారు. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ హెచ్ మాత్రమే పడేటటువంటి ప్రాబబిలిటీ ఎంత అని నేను అడిగినట్లయితే అందులో హెడ్ పడే ప్రాబబిలిటీ ఎంత అన్నప్పుడు హెడ్ ఒకటే కదా, కాబట్టి 1/2 అంటే ప్రాబబిలిటీ ఈక్వల్ టు 2 ఛాన్సుల్లో హెడ్ పడేటటువంటి ప్రాబబిలిటీ ఎంత? 1. సో P ఈక్వల్ టు 1/2. సో దాన్ని ప్రాబబిలిటీ అంటారు. ఇక్కడ 1 అనేది నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే 2 అన్నమాట. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏమో 2, ఫేవరబుల్ అవుట్కమ్స్ 1. సో ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటాం. సో ఈ విధంగా ప్రాబబిలిటీని మనం డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్, అసలు ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి? ఇందులో ప్రతి ప్రాబ్లంలోనూ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, ప్రాబబిలిటీ టర్మినాలజీ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి అంటే కొన్ని ప్రయోగాలు ఉంటాయి. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఎలా ఉంటాయంటే అన్ ఎక్స్పెరిమెంట్ దట్ కెన్ బి రిపీటెడ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ టాసింగ్ ఏ కాయినే తీసుకుందాం. ఈ కాయిన్ హెడ్ పడే వరకు ప్రయోగం చేయమన్నాను అనుకోండి. సో టాసింగ్ ఏ కాయిన్ అన్నప్పుడు దట్ కెన్ బి రిపీటెడ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఏదైనా ఒక ఎక్స్పెరిమెంటు ఎన్నిసార్లైనా ప్రయోగం చేయొచ్చు, హెడ్ పడే వరకు ప్రయోగం చేయొచ్చు. కాబట్టి ఈ ఎక్స్పెరిమెంట్స్ ఎలా ఉంటాయంటే ఎన్నిసార్లైనా ప్రయోగం చేయడానికి వీలుగా ఉంటాయి. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఆల్ పాజిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ ఆర్ నోన్ ఇన్ అడ్వాన్స్. అంటే పాజిబుల్ అవుట్కమ్స్ అంటే అర్థం ఏంటి? కాయిన్ విసిరే ప్రయోగంలో మనకు ఆల్రెడీ తెలుసు హెడ్ అయినా పడుతుందేమో, టెయిల్ అయినా పడుతుందేమో అని మనం అడ్వాన్స్గా తెలిసి ఉంటాయి. దానికి ఆన్సర్లు హెడ్ అయినా పడుతుందేమో లేదా టెయిల్ అయినా పడుతుందేమో అని చెప్పేసి అడ్వాన్స్గా ముందుగానే వాటి గురించి ఏమి పడతాయి, పాజిబుల్ అవుట్కమ్స్ ఏంటి, హెడ్ ఆర్ టెయిల్ అని ముందుగానే తెలిసి ఉంటుంది. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే ది యాక్చువల్ అవుట్కమ్ ఇన్ ఎ పర్టిక్యులర్ కేస్ ఈజ్ నాట్ నోన్. ఇప్పుడు హెడ్డే పడుతుంది అని ఖచ్చితంగా చెప్పలేం కదా, టెయిలే పడుతుంది అని ఖచ్చితంగా చెప్పలేం కదా. అంటే ఖచ్చితంగా పర్టికులర్గా ఇదే పడుతుంది అని చెప్పలేం. సో అలాగా ఈ 3 ప్రాపర్టీస్ ఉన్నట్లయితే ఎన్నిసార్లైనా ప్రయోగం చేయటం ఒకటి. తర్వాత ముందే అవుట్కమ్స్ ఏమొస్తాయి, హెడ్ ఆర్ టెయిల్ అనేవి ముందే తెలుసుంటాయి. అంటే ఆన్సర్స్ ఆ రెండిట్లో ఏది రావచ్చు అనేది ముందుగానే మనకి అడ్వాన్స్గానే పాజిబుల్ అవుట్కమ్స్ గురించి తెలిసి ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక సందర్భం ఏంటి అంటే ఖచ్చితంగా ఇది హెడ్డే పడుతుంది అని నేను చెప్పలేను, టెయిలే పడుతుంది అని కూడా నేను ఖచ్చితంగా చెప్పలేను. సో పర్టికులర్ కేసులో ఇదే అడ్వాన్స్గా ఇదే పడుతుంది అని చెప్పి ముందుగా మనం చెప్పలేము. అట్లాంటి ప్రయోగాల్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ అంటారు. వాటికి ఉదాహరణలుగా టాసింగ్ ఏ కాయిన్ విసిరే ప్రయోగం, లేదా రోలింగ్ ఏ డై
మనకి డై ఉంది కదా, డైలో ఎన్ని ఉంటాయి, ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి డైలో? 6. అంటే 1 చుక్క, 2 డాట్స్ ఉంటాయి, అలాగే 3 డాట్స్ ఉంటాయి, 1 2 3, అలాగే 5 డాట్స్ ఉంటాయి, 1 2 3 4 డాట్స్, తర్వాత 1 2 3 4 5 డాట్స్ ఉంటాయి, 6 డాట్స్ ఉంటాయి, 1 2 3 4 5 6. ఇట్లా డై విసిరే ప్రయోగంలో 6 డైస్ 6 సార్లు 6 చుక్కలు ఉన్నటువంటి డై ఒకటే ఉంటుంది. సో దాన్ని రోలింగ్ ఏ డై, ఆ 6 ఏదైనా పడవచ్చు మనకి. కాబట్టి ఇది కూడా ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్కే వస్తుంది. ఇంకోటి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే ప్యాక్ ఆఫ్ కార్డ్స్ కట్టలోంచి, ప్యాక్ ఆఫ్ కార్డ్స్లోంచి ఒక కార్డును తీసే ప్రయోగం. వీటన్నిటినీ కూడా ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ అంటారు. ఎందుకంటే ఇవన్నీ దీన్ని ఫాలో అవుతాయి. అంటే ఎన్నిసార్లు అయినా ప్రయోగం చేసుకోవచ్చు, మళ్ళా ముందే ఏదైనా రావచ్చు. ఇన్నిట్లో H, T రావచ్చు, T రావచ్చు అని చెప్పొచ్చు. అట్లాగే ఇక్కడ కూడా అంతే, ఖచ్చితంగా ఇది ఆన్సర్ అని చెప్పలేం. సో వీటన్నిటినీ ఫాలో అవుతున్నాయి కాబట్టి వీటిని ఏమంటారంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్. ఇవన్నీ కూడా ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ శాంపిల్ స్పేస్ అనే టర్మ్ చూద్దాం. శాంపిల్ స్పేస్ అంటే ఏంటి? శాంపిల్ స్పేస్ అంటే ఏదైనా ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఫర్ సపోజ్ మనం డై విసిరే ప్రయోగం తీసుకున్నట్లయితే అందులో ఏమేమి రాదగినవి ఏంటి? 1 అయినా కావచ్చు, 2 అయినా కావచ్చు, 3 4 5 6, ఈ 6 ఏదైనా రావచ్చు. అంటే వాటిని ఏమంటారు? పాజిబుల్ అవుట్కమ్స్ అంటారు. ఆల్ పాజిబుల్ అవుట్కమ్స్ అంటారు. ఆల్ పాజిబుల్ అవుట్కమ్స్ ఏమేంటి? ఇవన్నీ. వీటన్నిటిని ఒక సెట్గా తయారు చేసినట్లయితే దాన్ని శాంపిల్ స్పేస్ అంటారు. సో ది సెట్ ఆఫ్ ఆల్ పాజిబుల్ అవుట్కమ్స్ ఇన్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంటులో రాదగినటువంటి అవుట్కమ్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక సెట్లో ఉంచినట్లయితే ఆ సెట్ని ఏమంటారంటే శాంపిల్ స్పేస్ అంటారు. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎస్. దీన్ని ఎస్గా చూపిస్తారు. సో కాయిన్ విసిరే ప్రయోగం ఉంది కదా, అంటే ఇది టాసింగ్ ఏ కాయిన్ ఉంది కదా, టాసింగ్ ఏ కాయిన్. ఈ టాసింగ్ ఏ కాయిన్లో మనం కాయిన్ విసిరినప్పుడు ఏమేం పడటానికి ఛాన్సెస్ ఉన్నాయి? ఒకటి హెడ్, ఒకటి టెయిల్. అందులో శాంపిల్ స్పేస్ ఏమవుతుంది? ఎస్ ఈజ్ ఈక్వల్ సెట్ ఆఫ్ హెడ్ అయినా కావచ్చు లేదా టెయిల్ అయినా కావచ్చు. ఆ రెండు కలిపి సెట్లో ఉంచినట్లయితే H, T అంటారు. ఇంకొక ప్రయోగంలో 2 కాయిన్స్ ఒకేసారి విసిరినట్లయితే, అంటే ఈ ప్రయోగం ఏంటి? ఇక్కడ ఏంటి? 2 కాయిన్స్ ఆర్ టాసింగ్ ఎట్ ఏ టైమ్ ఆర్ టాసింగ్ ఎట్ ఏ టైమ్ అంటాం. ఎట్ ఏ టైం ఒకేసారి కాయిన్స్ని విసిరినట్లయితే, 2 ఒకేసారి పట్టుకొని విసిరినట్లయితే ఫస్ట్ హెడ్ నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ హెడ్ టెయిల్. అంటే ఆ 2 కూడా విసిరినప్పుడు, ఒకేసారి విసిరినప్పుడు ఫస్ట్ హెచ్ పడవచ్చు, రెండోసారి HT పడవచ్చు, TH పడవచ్చు, HH పడవచ్చు. వీటన్నిటిని ఏమంటారంటే పాజిబుల్ అవుట్కమ్స్ అంటారు. ఈ 4టిని కలిపి ఒక సెట్లో ఉంచినట్లయితే, ఒక సెట్లో రాసినట్లయితే దాన్ని ఏమంటారు? శాంపిల్ స్పేస్ అంటారు. శాంపిల్ స్పేస్ అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ అని చెప్తాం. ఓకే, ఇవన్నీ కూడా శాంపిల్ స్పేస్కి ఉదాహరణ. నెక్స్ట్ శాంపిల్ పాయింట్ అంటే ఏంటి అంటే ఈ శాంపిల్ స్పేస్లో ఉన్న ప్రతి ఒక్కటి సింగిల్గా తీసుకున్నట్లయితే హెచ్ ఇండివిజువల్గా చెప్తే శాంపిల్ పాయింట్ అంటాం. టీ శాంపిల్ పాయింట్, ఇండివిజువల్గా ఓన్లీ 1 పాజిబుల్ అవుట్కమ్ అంటాం. ఒక్కొక్కటి ఒక ట్రయల్ చేసినప్పుడు అందులో ఒక్కొక్కటి హెచ్ మాత్రమే వస్తుంది, అంటే హెచ్ అంటారు. సింగిల్గా ఇండివిజువల్గా తీసుకుంటే ఏ పాయింట్కి ఆ పాయింట్ ఒక్కొక్కటిగా చెప్పదలుచుకుంటే దాన్ని H, Tలో ఇండివిజువల్గా ఒకటే పాయింట్ హెచ్ మాత్రమే అన్నప్పుడు హెచ్. టీ ఇండివిజువల్గా, 1 ఇండివిజువల్గా డై విసిరే ప్రయోగంలో, 2 ఇండివిజువల్గా, 3 ఇండివిజువల్గా. ఆ విధంగా
సింగిల్గా ఒక్కొక్క పాయింట్ని చెప్పాల్సి వచ్చినప్పుడు ఓన్లీ వన్ పాసిబుల్ అవుట్కమ్ ఇన్ ఏ ట్రయల్, ఒక ప్రయత్నంలో, మనం చేసే ప్రయోగంలో ఒక ప్రయత్నంలో ఉన్నటువంటి ఇండివిజువల్గా చెప్పేటటువంటి పాయింట్స్ని ఓన్లీ వన్ పాసిబుల్ అవుట్కమ్, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఓన్లీ వన్ పాసిబుల్ అవుట్కమ్ ఇన్ ఏ ట్రయల్ అంటే దాన్ని ఏమంటారు? శాంపిల్ పాయింట్ అంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈవెంట్ అంటే ఏంటి? ఈవెంట్ అంటే ఏంటంటే ఇక్కడ సింగిల్గా ఇండివిజువల్గా చెప్పాం కదా, అలా కాకుండా వన్ ఆర్ మోర్ ఎలిమెంట్స్ ఉండొచ్చు ఇందులో ఈ సెట్లో ఈ1 అంటే ఈవెంట్, E2 అంటే అది కూడా ఈవెంటే. ఈవెంట్లన్నింటినీ E1, E2, E3 ఆ విధంగా డినోట్ చేస్తారు. సో అందులో 2 ఎలిమెంట్స్ ఉండొచ్చు, వన్ ఆర్ మోర్, ఒకటి ఉండొచ్చు, ఒకటి కన్నా ఒకటి అంటే శాంపిల్ పాయింట్ అంటాం కదా, దాన్ని కూడా ఈవెంట్ అనొచ్చు. సో ఈవెంట్ ఎలిమెంటరీ ఈవెంట్ అంటారు దాన్ని, అంటే సింగిల్గా ఉంది కాబట్టి. వన్ ఆర్ మోర్, ఒక్క ఎలిమెంట్ ఉన్నా దానికన్నా ఎక్కువగా ఉన్నా వాటిని ఏమంటారంటే ఈవెంట్స్ అంటారు. ఆ ఈవెంట్స్లో ఇదిగో 2 ఎలిమెంట్స్ ఉండొచ్చు. ఇదేంటి ఇప్పుడు మనకి టాసింగ్ ఏ డై, రోలింగ్ ఏ డైలో 1 2 3 4 5 6 ఉంది కదా, వాటిల్లోంచి మనం ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే సబ్సెట్స్ అనమాట. సబ్సెట్స్ సెట్లోంచి తీసినటువంటి సబ్సెట్స్ అంటే 1 2 3 4 5 6లోంచి ఓన్లీ 1 2 3 తీసుకున్నాను నేను, అది ఒక ఈవెంట్. దాన్ని E1 అని పేరు పెట్టుకున్నా. అలాగే 2 3 4 అదొక ఈవెంట్. అంటే ఏంటి? ఎస్ అంటే ఏంటి ఇక్కడ? ఎస్ అంటే ఏంటి ఇక్కడ? 1 శాంపిల్ స్పేస్ అంటే అన్నీ రాసుకున్నట్లయితే 4 5 6 వీటిలోంచి తీసినటువంటి సబ్సెట్స్ అన్నమాట ఇవి. ఇందులోంచి తీసినటువంటి కొన్ని భాగాలు, వాటిల్నే సబ్సెట్స్ అంటారు. ఇందులోంచి ఎన్ని సబ్సెట్స్ రాసుకోవచ్చు? 1 1 2 1 3 1 2 3 అట్లా 1 ఆర్ మోర్ శాంపిల్ పాయింట్స్ ఉండేట్లుగా రాసుకుంటాం. సో 1 2 3 2 3 4 2 3 2 3 4 5 లేకపోతే 1 2 5 6 ఈ విధంగా ఎలిమెంట్స్ 1 కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉండేటట్టుగా రాసామనుకో, దాన్ని ఏమంటారంటే ఈవెంట్ అంటారు. నెక్స్ట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏంటి అంటే, ఏవైనా 2 సెట్స్ తీసుకున్నట్లయితే E1 ఒకటి E2 ఒకటి, ఏవైనా 2 ఈవెంట్స్ తీసుకున్నట్లయితే, ఈవెంట్స్ అంటే E1 ఒకటి, E1 అంటే ఫర్ సపోజ్ 1 2 3 ఈవెంట్ ఒక సబ్సెట్ అనమాట. శాంపిల్ స్పేస్లోంచి తీసినటువంటి ఒక సబ్సెట్ 1 2 3 అనుకుందాం. అలాగే 4 5 6 అనుకుందాం. ఇది E1, ఇది E2. ఈ రెండిటికి ఇంటర్సెక్షన్ అంటే మీరు లోయర్ క్లాసుల్లో నేర్చుకున్నారు. ఇంటర్సెక్షన్ అంటే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ అని అర్థం. ఈ రెండిట్లో కామన్గా ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా? లేవు కాబట్టి ఇవి వేరు కదా, వాటిని ఏమంటారంటే డిస్జాయింట్ సెట్స్ అంటారు. పూర్తిగా డిఫరెంట్గా ఉంటాయి. ఇందులో ఎలిమెంట్స్తో డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి దీనికి ఇంటర్సెక్షన్ ఇది రాసినట్లయితే దాన్ని పై అంటారు. పై అంటే నల్ సెట్, శూన్య సమితి, శూన్యం అనమాట. అందులో ఏమి ఎలిమెంట్స్ ఉండవని దాని అర్థం. అంటే దూరంగా ఉంటాయి, వాటికి కామన్గా ఏమి ఎలిమెంట్స్ ఉండవు కదా, కాబట్టి డిస్జాయింట్ అంటారు వాటిని. డిస్జాయింట్ ఆ రెండిటికి ఇంటర్సెక్షన్లో ఏమి ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి దాన్ని ఎలా డిఫైన్ చేస్తాం మనం? E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ ఈక్వల్ టు పై అంటాం. సో అలా ఉన్నట్లయితే అంటే దీని అర్థం ఏంటి? E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ ఈక్వల్ టు పై అయినట్లయితే ఆ సెట్స్ని ఏమంటారు? డిస్జాయింట్ సెట్స్ అయినా అనొచ్చు, లేదా మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అనొచ్చు. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటారనమాట. ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఓకే, డిస్జాయింట్, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఆ రెండిట్లో కూడా ఎప్పుడూ కూడా ఇంటర్సెక్షన్లో ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి ఈ డయాగ్రామ్ సెట్స్ వేసేటప్పుడు కూడా దూరంగా వేసుకోవాలి. ఇది E1 సెట్ అయినప్పుడు ఇది E2 సెట్, ఈ రెండు కూడా ఎందులోంచి వచ్చాయి? శాంపిల్ స్పేస్ అనే దాంట్లో ఒక పెద్ద సెట్లోంచి 2 భాగాలు. అంటే ఫర్ సపోజ్ ఇట్లా తీసుకున్నాం అనుకో, ఇట్లని 1 2 3 ఇందులో ఉన్నాయి అనుకో, పూర్తిగా 4 5 6 ఇందులో ఉన్నాయి. ఈ మొత్తం కలిపి ఎస్లో ఉన్నాయి అన్నమాట. శాంపిల్ స్పేస్లో ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 ఇవన్నీ కలిపి శాంపిల్ స్పేస్లో ఉన్నాయి. సో ఈ విధంగా మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ని చెప్తారు. అంటే ఇంటర్సెక్షన్ అనేది ఎప్పుడూ కూడా పై అయి ఉంటుంది. ఈ రెండుకి ఇంటర్సెక్షన్లో ఏమీ ఎలిమెంట్స్ ఉండవు, దాన్ని నల్ సెట్గా చెప్పుకుంటారు.
ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ ఇంకోటి మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే E1 అనేది ఒక సెట్టు, E2 అనేది ఒక ఈవెంట్స్ అని చెప్తాం. ఇక్కడ సెట్ అనుకోకుండా ఇక్కడ ఈవెంట్స్ అని చెప్తాం. ఇది ఒక ఈవెంట్గా తీసుకుంటాం. E1 అంటే ఏంటమ్మా 1 2 3. యూనియన్ E2 అంటే 4 5 6 అని తీసుకున్నాం అనుకో. ఫర్ సపోజ్ ఈ రెండింటిని యూనియన్ చేశాను. యూనియన్ అంటే కలపటమేగా. ఈ ఎలిమెంట్స్ని కలుపుతూ పోవాలి. అంటే 1 2 3 4 5 6 కలుపుతూ పోయినప్పుడు మనకి మొత్తం మీద 1 2 3 4 5 6 వచ్చినాయి. అంటే ఒక డై విసిరినప్పుడు, ఒక డై దొర్లించినప్పుడు ఒక డైని, అందులో పాజిబుల్ అవుట్కమ్స్ ఇవే కదా, 1 నుంచి 6 వరకు ఉంటాయి. పాజిబుల్ అవుట్కమ్స్ 1 నుంచి 6 వరకు ఉంటాయి. అది దేనికి సమానం? శాంపిల్ స్పేస్కి సమానం. శాంపిల్ స్పేస్ అంటే ఎస్ అంటే ఇందాక చెప్పుకున్నాం మనం. ఎస్ అంటే ఏంటి? టోటల్ పాజిబుల్ అవుట్కమ్స్. అన్ని పాజిబుల్ అవుట్కమ్స్ కూడా ఎస్గా డినోట్ చేస్తాం. ది సెట్ ఆఫ్ ఆల్ పాజిబుల్ అవుట్కమ్స్, ది సెట్ ఆఫ్ ఆల్ పాజిబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు శాంపిల్ స్పేస్ అని చెప్పుకున్నాం. సో శాంపిల్ స్పేస్ అంటే ఏంటి? ఇక్కడ ఎస్ వచ్చేసిందిగా. అంటే ఏం చేస్తే వచ్చింది మనకి? E1 అనే ఈవెంటు యూనియన్ E2 అనే ఈవెంట్తో యూనియన్ చేసినప్పుడు మనకేం రావాలి? శాంపిల్ స్పేస్ రావాలి. అంటే దట్ మీన్స్ E1 యూనియన్ E2 ఈజ్ ఈక్వల్ టు ఎస్ అయినప్పుడు 2 ఈవెంట్స్ E1 E2 ఆర్ సెడ్ టు బి ఎగ్జాస్టివ్ అని ఎప్పుడు చెప్తారంటే E1ని E2ని రెండింటిని యూనియన్ చేసినప్పుడు మనకేం రావాలి? శాంపిల్ స్పేస్ రావాలి. అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇదే E1 యూనియన్ E2 ఈక్వల్ టు ఎస్ శాంపిల్ స్పేస్. అంటే ఓవరాల్ మొత్తం సెట్ వచ్చేసిద్ది అనమాట. అట్లాంటప్పుడు వేటిని అంటారు? E1 E2 అనే సెట్స్ని ఏమని పిలుస్తారు అంటే మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఫంక్షన్ అంటే ఏంటి? ఇది కూడా రిలవెంట్గా మనకి క్వశ్చన్స్లో ప్రాబబిలిటీ ఫంక్షన్, PBA ప్రాబబిలిటీ ఫంక్షన్ అని ఇస్తాడు. అంటే ఏంటో తెలుసుకోవాలి. అంటే ఏంటో తెలుసుకోకుండా మనం చదవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ మీనింగ్స్, వీటి అన్నిటి మీనింగ్స్ తెలిసినట్లయితే మనం క్వశ్చన్స్ చదువుకోవడానికి త్వరగా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి ప్రాబబిలిటీ ఫంక్షన్ అంటే ఏంటి? ప్రాబబిలిటీ అంటే Pతో చూపిస్తారు. ప్రాబబిలిటీ ఫంక్షన్ అంటే నథింగ్. ఇక్కడ రాసుకుందాం. P అనేది ఒక ఫంక్షన్. అయితే ఇక్కడ మొదట ఇక్కడ తీసుకున్న ఎలిమెంట్స్ అన్నీ ఎలా ఉండాలంటే శాంపిల్ స్పేస్లో ఎలిమెంట్స్ అయి ఉండాలి, ఈవెంట్స్ అయి ఉండాలి. ఇక్కడ తీసుకున్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈవెంట్స్ అయి ఉండాలి. అవుట్పుట్ అంటే ఇటు వచ్చే వాల్యూస్ అన్నీ నంబర్స్ అయి ఉండాలి. క్యాపిటల్ R అంటే ఏంటి? ఇక్కడ రియల్ నంబర్స్. ఇవన్నీ ఏంటి? P ఆఫ్ S అన్న. P ఆఫ్ S అంటే ఏంటి? శాంపిల్ స్పేస్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అని అర్థం. అంటే ఈ శాంపిల్ స్పేస్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి? ఈవెంట్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చే ఎలిమెంట్ E అవుతుంది. ఇటువైపు అవుట్పుట్ ఏముంటాయి? రియల్ నంబర్స్ ఉంటాయి. దట్ మీన్స్ 0 0 1 అలా 0కి 1కి మధ్యలో ఉంటాయి. దీని వాల్యూస్ P ఆఫ్ E అన్నాం కదా. 0 1 అట్లా వాల్యూస్ ఉంటాయి. అవుట్పుట్ రియల్ నెంబర్స్ మాత్రమే వస్తాయి. ఫర్ సపోజ్ అయితే ఇట్లా వచ్చినప్పుడు ఈ P అనేది కొన్ని ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయాలి. అప్పుడు మాత్రమే దాన్ని ప్రాబబిలిటీ ఫంక్షన్ అంటారు. ఓకే, ఇక్కడ డొమైన్ ఏంటి ఇక్కడ అంటే మొదటి సెట్లో ఉండేది P ఆఫ్ S అనమాట. రెండో సెట్ మీద ఉండేది ఏంటి? రియల్ నంబర్స్. క్యాపిటల్ R అంటే రియల్ నంబర్స్. ఇది శాంపిల్ స్పేస్ అనుకున్నాగా. శాంపిల్ స్పేస్లో ఎలిమెంట్స్ ఏంటి అంటే ఈవెంట్స్. సరే, ఫస్ట్ ప్రాపర్టీ ఈ 3 సాటిస్ఫై చేస్తేనే దాన్ని ప్రాబబిలిటీ ఫంక్షన్ అంటారు. P అనేది ఈ 3 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయాలి. అప్పుడు మాత్రమే అది ప్రాబబిలిటీ ఫంక్షన్ అవుతుంది. సో ఏదన్నా ఈవెంట్ ఇందులో తీసుకున్నట్లయితే దీని యొక్క విలువ P ఆఫ్ E ఎటు ఉంటుంది? ఇటు ఉంటుంది. P ఆఫ్ E అంటే ఇటువైపు ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్. ఈ P ఆఫ్ E ఎలా ఉండాలంట? 0 కానీ, దీని అర్థం చూడండి, 0 కానీ 0 కన్నా ఎక్కువగానే ఉండాలి. ఇక్కడ P ఆఫ్ E అంటే ప్రాబబిలిటీ ఆఫ్ దట్ ఈవెంట్. నువ్వు ఏ ఈవెంట్ తీసుకున్నా ఇందులో
E1 E2 ఏది తీసుకున్నా కానీ దాని యొక్క ప్రాబబిలిటీ ఎలా ఉండాలి? 0 అయినా ఉండాలి, లేదా అంతకన్నా ఎక్కువైనా ఉండాలి. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి? నెగటివ్ వాల్యూస్ రాకూడదు. ప్రాబబిలిటీ ఎప్పుడూ పాజిటివ్గానే ఉంటుంది, 0 లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని ఏమంటారు? దాని ప్రాపర్టీ పేరేంటి? ఎగ్జైమ్ ఆఫ్ నాన్ నెగిటివిటీ. నెగిటివిటీ ఉండకూడదు. ఎగ్జైమ్ ఆఫ్ నాన్ నెగిటివిటీ. 0 ఉండొచ్చు కాబట్టి నాన్ నెగిటివిటీ ఉండకూడదు. 0 నుంచి 0 అంతకన్నా ఎక్కువగా ఉండాలి అని చెప్పారు. తర్వాత సెకండ్ ప్రాపర్టీ P ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు 1. ఎస్ అంటే ఇక్కడ శాంపిల్ స్పేస్. శాంపిల్ స్పేస్కి ప్రాబబిలిటీ ఎంత ఉండాలి? ఎప్పుడు కూడా 1 అయి ఉండాలి. దాన్ని ఎగ్జైమ్ ఆఫ్ సర్టెనిటీ అంటారు. ఎగ్జైమ్ ఆఫ్ సర్టెనిటీ అంటారు. తర్వాత థర్డ్ ప్రాపర్టీ P ఆఫ్ S అంటే శాంపిల్ స్పేస్ యొక్క ప్రాబబిలిటీ ఎప్పుడూ కూడా 1కి ఈక్వల్ అవ్వాలి. దాన్ని ఏమంటారు? ఎగ్జైమ్ ఆఫ్ సర్టెనిటీ అంటారు. తర్వాత థర్డ్ ప్రాపర్టీ 2 ఈవెంట్స్ P ఆఫ్ Sలో తీసుకున్నట్లయితే 2 ఈవెంట్స్ అంటే P ఆఫ్ Sలో అంటే శాంపిల్ స్పేస్లో 2 ఈవెంట్స్ తీసుకున్నట్లయితే E1 E2 అంటే ఈ P ఆఫ్ S అంటే ఏంటి? ఇక్కడ P ఆఫ్ S అంటే పవర్ సెట్ ఆఫ్ S అంటారు. దీని అర్థం ఏంటంటే పవర్ సెట్ ఆఫ్ S. ఈ పవర్ సెట్ ఆఫ్ Sలో 2 ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే E1 ఒకటి, E2 ఒకటి. ఇది డొమైన్ అనమాట. డొమైన్లో 2 ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే 2 ఈవెంట్స్, వాటి ఇంటర్సెక్షన్ ఎలా ఉండాలి? పై అయినట్లయితే. ఇది చాలా ఇంపార్టెంట్, మనకు ప్రతి థియరంలోనూ వచ్చింది ఇది. E1 ఇంటర్సెక్షన్ E2 అనేది పై అయినట్లయితే దెన్ P ఆఫ్ E1 యూనియన్ E2 ఫార్ములా ఏంటి అంటే P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2. యూనియన్ ఉన్నప్పుడు దాన్ని విడదీసి రాసేటప్పుడు ఏమవుతుంది? P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2. అయితే ఒకటే కండిషన్, అది ఎప్పుడు? ఈ రెండిటికి ఇంటర్సెక్షన్ అనేది పై అయినప్పుడు మాత్రమే నువ్వు ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. ఏమన్నాం? E1 ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్ టు పై అయినప్పుడు మాత్రమే P ఆఫ్ E1 యూనియన్ E2ని P ఆఫ్ E1 ప్లస్ యూనియన్ తీసేసి ప్లస్ పెట్టుకోవాలి. P ఆఫ్ E2 అని రాయాలి. దాన్ని ఏమంటారు? ఎగ్జైమ్ ఆఫ్ యూనియన్ అంటారు. ఎగ్జైమ్ ఆఫ్ యూనియన్ అంటారు అన్నమాట. ఓకే, ఈ డెఫినేషన్స్ అన్నీ మనకి మొత్తం క్లారిటీగా మీకు అర్థమైనట్లయితే ఎడిషన్ థియరం, బేయిస్ థియరం, ఏ థియరమ్స్లో అయినా కూడా ఈ టెర్మినాలజీ మనకి ఎప్పుడు యూజ్ అవుతూనే ఉంటుంది. ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ 7 మార్క్స్ 4 మార్క్స్ అవన్నీ నేర్చుకోగలుగుతాం. ప్రాబబిలిటీలో మీకు 7 మార్క్స్ 4 మార్క్స్కి 2 ఇస్తాడు ఫైనల్ ఎగ్జామ్లో. సో నెక్స్ట్ వీడియోలో మనం ఎడిషన్ థియరం ఆఫ్ ప్రాబబిలిటీ నేర్చుకుంటాం. ఓకే, అది నేర్చుకోవాలన్నా కూడా ఇవన్నీ కూడా ముందు మనకి తెలిసి ఉండాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.